తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఆయనకు చోటు లభించింది. దేశంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితా విడుదల చేసింది ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ప్రెస్. అందులో 39వ స్థానంలో సీఎం రేవంత్ నిలిచారు. మొదటి స్థానంలో ప్రధాని మోడీ, రెండో వ్యక్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. జాబితాలో 16వ స్థానంలో రాహుల్ గాంధీ, 22వ స్థానంలో సిద్ధరామయ్య, 29వ స్థానంలో సోనియా గాంధీ, 36వ స్థానంలో మల్లికార్జున ఖర్గే ఉంటే 39వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ఏమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో ఎంతో తీవ్రమైన కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన ప్రజా పాలన కానీ ప్రజా సంక్షేమ పాలన గురించి కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది జాబితాలో అత్యంత ప్రముఖులైన జాబితాలు ఇటు రాజకీయ రంగాన్ని, క్రీడా రంగం, వ్యాపార రంగానికి సంబంధించిన జాబితాకు సంబంధించి సర్వే నిర్వహించింది నేషనల్ జాతీయ మీడియా ఛానల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన సర్వేలో అరుదైన గౌరవం అయితే రేవంత్ రెడ్డికి దక్కింది. దానిలో 39వ స్థానంలో రేవంత్ రెడ్డి నిలిచారు. మొదటి, రెండవ స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా నిలవగా 3వ స్థానంలో 4వ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ నిలిచారు. ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇతర సీనియర్ నేతలందరూ కూడా వారి స్థానాల్లో వారు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. మరోవైపు ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న పినరయ్ విజయన్ కానీ, ఇటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా దక్కని గౌరవం అనేది రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పుకోవాలి. అంటే జాబితాలో కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, సినీ కళాకారులు, అలాగే క్రీడాకారులు సహా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులను కూడా 100 మంది జాబితాను నేషనల్ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించింది. దానిలో భాగంగా 4వ స్థానంలో ఇంతకుముందు చెప్పినట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, అలాగే కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, మరికొంతమంది ప్రముఖులు ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ నిర్వహించిన సర్వేలో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డికి అంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన చేసిన పార్టీని ఈ అధికారంలోకి తీసుకురావడంలోనూ తెలంగాణలో పాలన పట్ల వ్యవహరిస్తున్న తీరు కానీ, ఆయన పాలన వ్యవహారాలు కానీ, అధికారంలోకి రాగానే చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలను కూల్చేందుకు అక్కడ ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చడం, ప్రజల ఈ బాగోగులను తెలుసుకోవడానికి అక్కడ మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇవన్నిటిని కూడా మొత్తం ఆ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎటువంటి పాలన అందిస్తున్నాయి, ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తి ఎటువంటి పాలనను ప్రజలకు అందిస్తున్నారు, ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు, అధికారంలోకి వచ్చిన 2 నెలలు ఎంతవరకు ప్రజాపాలన అందించారు, ప్రజలలో ఎంతవరకు వారి ఇటు రేవంత్ రెడ్డి వారి మనసును చూరకున్నారు అనే దానిపై కూడా మొత్తం ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కిందనేది ప్రధానంగా మనకు తెలుస్తోంది. అంటే ఎంతో రాజకీయ ఉద్దండులు కానీ, 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రులుగా చేసిన వారు కానీ, ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇటు పినరయ్ విజయన్ కానీ, మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, బీజేపీయేతర పాలిత ముఖ్యమంత్రులు, వీరందరినీ కూడా వెనక్కి నెట్టి 39వ స్థానంలో రావడం, అందులో 100 మంది జాబితాలో తొలి 100 మంది జాబితాలో రేవంత్ రెడ్డికి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు అయితే రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి అతి శివ ఈ లెక్కల ద్వారా జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు అని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా ఏమన్నారు అంటే తన పాలన ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంటే ప్రతిదీ కూడా అంటే రాజకీయ జీవితం అనేది ఒక సర్వే నిర్వహించిన తర్వాత ఆ రాజకీయం ఎక్కడి నుంచి మొదలైంది, ఆయన రాజకీయ జీవితం ఏంటి, ఎటువంటి పదవులు ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు, తర్వాత ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఎంత కష్టపడ్డారు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లారు, ఎదుటి ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఢీకొన్నారు అనేది అనే ఈక్వేషన్స్ అన్నిటి కూడా చూసుకున్న తర్వాత మాత్రమే దీంట్లో ప్రధానంగా వారి యొక్క నైపుణ్యం కానీ, వారి యొక్క అంటే వారు చేసిన పనులను బట్టి అక్కడ ప్రధానంగా ఈ సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఒక రాజకీయ రంగం సంబంధించే కాదు, క్రీడా రంగం, సినీ ప్రముఖులు, వ్యాపార రంగం, వీటన్నిటిని కూడా అందరికీ సంబంధించి సర్వే నిర్వహించిన నేపథ్యంలో ఈ సర్వే ప్రకారం ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా వెనక్కి నెట్టి రేవంత్ రెడ్డి 39వ స్థానంలో అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ అప్డేట్స్ అందించినందుకు.